రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇది ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఇది ఉంటుంది. 6 గంటల తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పోలింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. మరో 3 గంటల పాటు ఈ పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. 5 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే పోలింగ్లో ఎన్డీఏ అభ్యర్థి తరఫున, ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తరఫున బీజేపీ నుంచి సీఎం రమేష్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ తరఫున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శివసేన తరఫున శ్రీకాంత్ సిండే, వీళ్ళ ముగ్గురు కూడా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి, వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొదట 10 గంటలకి ఈ యొక్క పోలింగ్ ప్రారంభమైంది. మొదటి ఓటును, తొలి ఓటును ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు 10 గంటలకి. సో ఆయన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందు ఎవరిని కూడా అలౌ చేయలేదు. తర్వాత ఆయన ఓటు వేసి వెళ్ళేంత వరకు కూడా 15 నిమిషాలు 20 నిమిషాల వరకు కూడా అందరినీ నిలిపేశారు. ఆయన ఓటు హక్కు వినియోగించుకొని ఆ తర్వాత కొంతమంది ఎంపీలతో మాట్లాడి అన్ని సజావుగా జరిగేలా చూసుకోండి అంటూ ఇన్ఛార్జీలకి వాళ్ళందరికీ సూచనలు సలహాలు ఇచ్చేసి అక్కడి నుంచి పంజాబ్ ఆయన వెళ్ళటం జరిగింది. పంజాబ్లో ఈ యొక్క ఏదైతే వర్ష ప్రభావం, వరద ప్రాంతాలు వాటన్నిటిని కూడా పర్యవేక్షించడానికి వెళ్ళారు. సో ఇక వరుసగా జరుగుతుంది. ఇప్పుడు పోలింగ్ అయితే జరుగుతుంది. మొత్తం 769 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. ఎందుకంటే మొత్తం ఎలిజిబుల్ ఓటర్స్ 781 మంది ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి, బీఆర్ఎస్కు సంబంధించిన 4 ఎంపీలు, అదేవిధంగా బీజేడీకి సంబంధించినటువంటి 7, శిరోమణి అకాలీదళ్ 1 ఎంపీ, వీళ్ళ 12 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. వాళ్ళు ఈ ఎన్నికల నుంచి అబ్స్టైన్ అయ్యారు. సో వీళ్ళని మినహాయిస్తే 781లో నుంచి మినహాయిస్తే మొత్తం 769 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో మ్యాజిక్ ఫిగర్ అయితే గెలవడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 385గా ఉంది. సో ఈ 765లో ఇప్పటికే 700 మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా మనకు కొద్దిసేపటి క్రితం అక్కడ ఏజెంట్గా ఉన్నటువంటి సీఎం రమేష్ తెలియజేశారు. సో 700 మంది పైగా అంటే దాదాపు 90% పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మంత్రి నారా లోకేష్, నిన్న ఢిల్లీకి వచ్చినటువంటి నారా లోకేష్ ఈరోజు ప్రత్యేకంగా సీఎం ఆదేశాల మేరకు ఢిల్లీకి వచ్చి నిన్న ఎంపీలతో భేటీ అయ్యారు. ఎన్నికలకు సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి 18 మంది ఎంపీలు, లోక్సభ 16 మంది ఎంపీలు, రాజ్యసభలో 2 ఎంపీలు, మొత్తం 18 మంది ఎంపీలతో కూడా మాట్లాడి ఎటువంటి అంటే చెల్లని ఓట్లకు సంబంధించి కానీ సరిగ్గా టిక్ పెట్టడం ఇవన్నీ కూడా సరిగ్గా చేయాలంటూ వాళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చారు. మొత్తం అంటే ఫస్ట్ అవర్లోనే టీడీపీకి సంబంధించినటువంటి 18 మంది ఫస్ట్ అవర్లోనే ఓటేశారు. టీడీపీ కోఆర్డినేషన్ కమిటీ అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టారు ఈ 18 మంది ఎంపీలకి. అందులో సీఎం అదేవిధంగా ఇతరులందరినీ కూడా చేర్చి వాళ్ళందరికీ ఓటేసిన వెంటనే ప్రతి ఎంపీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో నేను ఓటేశాను అంటూ ఫోటో కూడా తీసి పెట్టడం మనం చూసాం. సో వాళ్ళందరూ కూడా 18 మంది మొదటి 1 అవర్లోనే ఓటేశారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఓటేసినట్లుగా తెలుసుకున్నటువంటి లోకేష్ ఆ తర్వాత వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడారు. మరికొద్దిసేపట్లో ఆయన మీడియా సమావేశాన్ని కూడా అడ్రస్ చేయబోతున్నారు. 5 గంటలకి లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ఆయన విజయవాడకు బయలుదేరి వెళ్ళబోతున్నారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీకి వచ్చారు. ఈరోజు కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన నివాసంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళందరినీ మిగతా వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా చెప్పారు. ప్రస్తుతం ఆయన పార్లమెంట్ ఆవరణకి కూడా వెళ్ళారు. మిగతా ఎంపీలతో కూడా మాట్లాడేందుకు వెళ్ళడం జరిగింది. సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డ, తెలుగు ప్రైడ్ కాబట్టి తెలుగు పార్టీలతో పాటు అందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించే వారంతా వాళ్ళ యొక్క ఆత్మ ప్రబోధానుసారం పార్టీలకు అతీతంగా ఓటేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆ మేరకు మళ్ళీ ఒకసారి అంటే అక్కడ ప్రచారం అంటూ ఉండదు కానీ అందరినీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 3:30 గంటలకు FM నిర్మలా సీతారామన్తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఒకవేళ వీలైతే పార్లమెంట్లోనే ఆయన అక్కడే కలిసే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా
ఈరోజు ఢిల్లీలోనే మకాం వేశారు. రేపు ఆయన హైదరాబాద్కి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఈరోజు ఉదయం ఎన్డీఏ ఎంపీలందరినీ కూడా తమ నివాసానికి పిలిచి, ప్రహ్లాద్ జోషి తన నివాసానికి పిలిచి అక్కడే వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వాళ్ళందరినీ అక్కడి నుంచి పార్లమెంట్కు తీసుకెళ్ళటం జరిగింది. సో 30-40 మంది ఒక గ్రూప్గా చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్ఛార్జిని నియమించారు. వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ మొత్తం ఓటేసిన వెంటనే మా గ్రూప్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా బీజేపీ ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా సుమారు 700 మంది పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 69 మంది 70 మంది తమ ఓటు హక్కును వినియోగించవలసి ఉంది. థ్యాంక్ యూ కృష్ణ. పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నందుకు ఆనందంగా ఉందని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. రాధాకృష్ణన్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఈరోజు అందరూ కూడా ఈరోజు ఓటు హక్కులో పాల్గొని అందరూ కూడా ఈరోజు సద్వినియోగం చేసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో వచ్చి మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు వచ్చి నిన్ననే మొత్తం ఎంపీలందరితో కూడా మాట్లాడి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సన్నిహితంగా ఉన్నారో వివరించడం జరిగింది. ఓ ప్రజాస్వామ్యవాది, అలాంటి వ్యక్తికి మనం బాధ్యతగా గెలిపించుకోవాలి, మంచి మెజార్టీ ఇవ్వాలి అని చెప్పడం. అలాగే రాధాకృష్ణ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేశారు, గవర్నర్గా పనిచేశారు. వారు ఖచ్చితంగా ఆ పోస్ట్కి ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్మన్గా ఆయన బ్రహ్మాండంగా